హలో బాబాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? అదేనండి, మనకి ఈ మధ్యన వరదలు వచ్చాయి కదండి. వరదలు మొత్తం ఎలా ఉందో మన బోర్డర్ స్కూల్ మొత్తం వరద వచ్చేసిందంటండి. ఎలా ఉంది కదా ఒకసారి చూసేద్దామని బోర్డర్ స్కూల్ అయితే వెళ్ళామండి. మరి చూస్తే గోదావరి అయితే ఉప్పొంగిపోతుందండి గురుగారు. ఇంకా గోదావరిని చూసినప్పటికైతే చేతిలో ఫోన్ అయితే ఆగలేదండి. ఎన్నో ఫోన్ తీసి 2-3 వీడియోలు అయితే తీసేసానండి. మనకు అలా ఫోన్లో ఈ ఫోటోలు వీడియోలు చూస్తాం కదండి, లైవ్లో చూస్తే మాత్రం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది గురుగారు. మేము సాయంత్రం కాలం ఆడటం వల్ల సూర్యకిరణాలు కరెక్ట్గా గోదావరి మీద పడుతుంటే ఎంత బాగుందండి. మేమే చూడటానికి వచ్చామనుకుంటే అంతలోనే చాలా మంది జనాలు అలా అలా మెల్లిగా గోదావరి దగ్గరికి వస్తున్నారండి. అదే టైం మా అంబోతుగాడు ఏం చేద్దామరంటేని ఇక్కడ తోడుంది కదా, ఈ బ్రిడ్జిలు లాగేద్దామని తోడెట్టుకుని బ్రిడ్జిలు లాగేస్తున్నాడండి. అది పెద్ద ఉండాలి మొహం సిగ్గుండాలంటే చేయడండి. ఇంకా అలా మెల్లిగా వెనక్కి వచ్చేసి ఆ బోట్లు వీడియోలు అవి మొత్తం తీసుకుని వెనకాల మనకి ఒక గెస్ట్ హౌస్ కూడా ఉందండి. ఆ గెస్ట్ హౌస్ ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అలా ఉంది, కానీ ఎవడో ఒకటి వెళ్తాం రావడం అయితే ఎప్పుడు చూడలేదండి. ఇంకా తర్వాత బయట నుంచి ఒక ఆయన ముసలాన్ని వచ్చి వెళ్ళిపోవడం అంటే ఫోటోలు తీసుకుందామని వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారండి. కుక్క మాత్రం ఎంజాయ్ చేస్తుందండి. తర్వాత కలరింగ్ లేదేంటి అనుకుంటే గోదావరికి మంచి కలరింగ్ కూడా యాడ్. ఇంకా అలా గోదావరి అందాలు చూసుకుంటూ అలా 2-3 పాటలు వింటూ అలా మంచిగా చిల్ అయిపోయండి. ఇంకా చివరికి వచ్చేసరికి మన బాబాలేమో అన్నీ బాగానే చేసాం, కానీ మనం సెల్ఫీ తీసుకోవడం మర్చిపోయారంటేని ఎండకి అవ్వాలి ఫోన్ పైకి ఎత్తేసి ఎన్నో సెల్ఫీ వీడియో అయితే కొట్టేసామండి. ఇంకా మొహాలు ఏం చేస్తారులే, కానీ వీడియో చూసిన వాళ్ళందరికీ జై శ్రీరామ్ అండి. ఉంటారు మరే, మళ్ళీ కొత్త వీడియో మళ్ళీ కలుద్దామండి.